ఆడది చాలా కోపిష్టిది. వచ్చిన చోట పని జరగకూడదు, సరేనా? అటు చూడకు, లోపల రా. రా కృష్ణ, బాగా చూసుకో. ఇదే మన తాజ్మహల్. ఇక్కడ ఎవరితోనూ నువ్వు మాట్లాడలేవు. ఇంటి చుట్టూ నీళ్లే. నా మొహం చూసే మాట్లాడాలి. అందుకని కొంచెం సర్దుకుపోవడమే. ఇక్కడ నువ్వు నా బట్టలు ఏముంటే వేసుకోవచ్చు, కానీ డ్రాయర్ మాత్రం వదిలిపెట్టినా, లేదంటే నీకే ప్రమాదం. మనీ సార్, నాకు ഡ്രസ് കൊനിച്ച ഡబ్బുల్ని మీరిచ్చే జీతంలో కోసుకోండి. അതൊന്നും കുഴപ്പമില്ല, എൻ്റെ കൂടപ്പുറപ്പാണ് ഞാൻ ചെയ്യണ്ടേ. ఇది ఎక్కడ పెట్టాలి? അത് ഞാൻ വെക്കാം. പോയി ഡ്രസ്സ് മാറിക്കോ. അകത്ത് പോയിരുന്നു പഠിക്കുന്നേ. അകത്തിരിക്കുമ്പോ പുറത്തു പോകാൻ പറയും, പുറത്തിരിക്കുമ്പോ അകത്തു പോകാൻ പറയും. അമ്മനെ കൊണ്ട് തോറ്റു ഞാൻ. ഒരു അക്ഷരം പറഞ്ഞാൽ കേൾക്കില്ല. ഓരോരുത്തന്മാര് വന്നോളൂ കുറ്റിയും പറിച്ചു. మాధవన్ ఇల్లు నా కళ్ళెదురుగానే ఉంది. అతనిని చూస్తే నా సమస్య తీరిపోతుంది. తర్వాత ప్రశాంతంగా ఊరెళ్ళిపోతాను. దారొదలండి అయ్యా, దారొదలండి. గోల్ చేయకండి, గోల్ చేయకండి, అరవకండి. అమ్మా తలుపు తెరవమ్మా, ఇన్స్పెక్టర్ వచ్చారు. తలుపు తెరవమ్మా, లేదా బదులు కొట్టాల్సి వస్తుంది. ఏం లేదమ్మా. సార్ ఉండండి సార్, ఒక్క నిమిషం. సావిత్రి, అన్నయ్య వచ్చారమ్మా, భయపడకుండా తలుపు తెరవు. లోపలే ఉండండి. నీ మొగుడు ఎక్కడమ్మా? సార్, రాత్రి అనగా వెళ్ళారు, ఇంకా రాలేదు. సార్, లోపలికి వెళ్ళి బాగా ఎతకండి సార్. డబ్బులు ఎక్కడ దాచిపెట్టుంటాడు, దొంగ వెధవ. నమ్మించి గొంతు కోసాడు. సార్, ఇంట్లో ఏమీ లేదు సార్. నాకేమీ తెలియదు సార్. నేను మీలాగే సార్ మోసపోయాను. ఏంటి ఏం తెలీదు? నీ మొగడే కదా, నువ్వు ముందు నటించడం ఆపమ్మా. తమ్ముడు, మేము అడుగుతున్నాం కదా, నువ్వు ఊరుకోమ్మా. నా పిల్లలిద్దరి మీద ఒట్టు సార్, నాకేమీ తెలియదు సార్. చూడమ్మా, వాడి మీద కేసు రిజిస్టర్ అయింది. ఊళ్ళో వాళ్ళని మోసం చేసి నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉండగలవమ్మా? సార్, సత్య ప్రమాణంగా నాకేం తెలియదు సార్. నా దగ్గర ఉన్నది ఈ ఇల్లు మాత్రమే. ఏంటమ్మా బుర్ర లేకుండా మాట్లాడతావు? వాడు చేసిన తప్పుకి నువ్వు బాధ్యురాలువా? నువ్వు నోరు తెరవకమ్మా. ఇంటి పత్రాలు ఉన్నాయి కదమ్మా, తీసుకురమ్మా. ఎందుకు సార్ ఇప్పుడు ఇంటి పత్రాలు అడుగుతున్నారు? ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ సెటిల్మెంట్ చేయాలి కదా, కాస్త న్యాయంగా మాట్లాడండి బాయ్. అమ్మా, ఎవరిని లోపలికి రావద్దని చెప్పు. అన్నయ్య భయపడుతున్నాడు. అన్నయ్య భయపడొద్దు, నేనున్నాను. కాసేపు మాట్లాడకుండా ఉండు. సార్, ఇంటి పత్రాలు కనబడడం లేదు సార్. ఇల్లు ఎవరి పేరునుందమ్మా? ఆయన పేరునుంది సార్. ఇప్పుడైతే ఇంకేం చేయలేం. అయ్యా, ఊరినే అమ్మేస్తున్నాడు, ఇంటిని వదిలి పెడతాడా ఏంటి? ఆ ఇంటి పత్రాన్ని తాకడ పెట్టి ఎప్పుడో తినేసి ఉంటాడు. అలాంటి వాడికి పెళ్ళం పిల్లలు ఎందుకు? సార్, చిన్నపిల్లలు భయపడుతున్నారు. మనకి పెళ్ళం పిల్లలు అందరూ ఉన్నారు. జరగకూడదు ఏమైనా జరుగుతుందేమో, అందరినీ వెళ్ళిపోమనండి సార్. ఇలా చూడండి, కంప్లైంట్ ఇచ్చారుగా, ఇక వెళ్ళండి. ఎవరు ఇంటికి రాకూడదు. ఏదైనా స్టేషన్కి వచ్చి మాట్లాడండి. ఇక వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఈ రసీదు పెట్టుకుని మమ్మల్ని ఏం చేసుకోమంటారు సార్? సార్, వెళ్ళండి, వెళ్ళండి. న్యాయం ఉందా సార్? చెప్పండి సార్. ఇలా చూడమ్మా, నేను నిన్ను నమ్ముతున్నాను. వాడి గురించి ఆచూకీ తెలిస్తే నాకు వెంటనే కబురు చెయ్యి. అందుకే మిమ్మల్ని వదిలేస్తున్నాను. సరే సార్. అక్క, బింది తాకట్టు పెట్టాలి. తాకట్టా? నీ మొగుడు ఊరి నుంచి వచ్చేసాడా? ఆయన వచ్చాక తీసుకురా, నేను తీసుకుంటాను. ఆ ఆటో డ్రైవర్ రాధాకృష్ణ లేడు, ఆడు పెళ్ళాం. ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? చెప్పన్నయ్యా. ఎక్కడికి లేదు.
ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా. మాకొచ్చి దారి చూపించిన అన్న. ആവേശ എന്താ ഈ കാണിക്കണേ? നന്നായിട്ട് കുനിഞ്ഞു തേക്കി. ഇതാണ് അവനവന്റെ കക്കൂസ് അവനവൻ കഴുകി പഠിക്കണമെന്ന് പറയണേ. అన్నా అన్న అరవకన్నా, సూపర్వైజర్ చూస్తే నా ఉద్యోగం ఊడుద్దన్నా. എന്താ ഇത്? సూపర్వైజర్ వల్ల എന്നല്ലേ ചീത്ത പറയണേ? అన్నా అన్న పని నేర్చుకుంటా అన్నా. అన్నా కుటుంబం ఊళ్ళో ఒంటరిగా ఉందన్నా. నాకు ఈ ఉద్యోగం ముఖ్యం. ఏమని వదులబ్బా, కావాలంటే ఇటు పని నేను చేస్తాలే. త్వరగా నేర్చుకుంటా అన్నా. ശരി പഠിക്ക്. అమ్మా ఆకలేస్తోందమ్మా. ఏం బాబాయ్, గుమ్మడికాయ దొంగవాడంటే బుద్ధ తోడుకుంటావే? ఏమంటున్నావురా? ఇది వస్తా ఉండు. బాబాయ్, ఈ గుమ్మడికాయ తీసుకొని 1 కిలో బియ్యం ఇవ్వరా? ఏంటమ్మా మీ ఇంటి తోటలో కాసిందా? అవును బాబాయ్. దాని నాటకాలు చూడరా. ఉన్న కాయలే అమ్ముడు పోవటం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు. సరే మీ ఆయన గురించి ఏమైనా తెలిసిందా? వాడిని నమ్మి 25,000 అడ్వాన్స్ ఇచ్చాను, నామం పెట్టాడు దొంగనాయాలు. సరే ఇవ్వమ్మా, బియ్యం ఇస్తాను. పర్వాలేదులే, నాకు బియ్యం వద్దు. ఏమండి? సావిత్రి, ఇలా రామ్మా, టీ తాగి వెళ్ళమ్మా. వద్దులే అన్నా. రామా, నువ్వు పిలువు. రామ్మా, వచ్చి కూర్చో. ఇంటి వైపు వచ్చాను, మనిషే కనపడలేదే. రా. పిల్లలకి బిస్కెట్లు ఇవ్వు. వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్తున్నారమ్మా. వాళ్ళని ఎలా పంపించను? ఇంటిని గొల్ల చేసి పోయాడుగా. ఆయనే దిక్కు అని ఉన్న నాకు ఎందుకింత ద్రోహం చేశారు? ఊళ్ళో పరువంతా పోయింది. నాకు ఇంకే పని తెలీదు. నేను నా అన్న ఇంటికి కూడా పోలేను. నేను ఎలా బతకాలన్నా? ఏడవకమ్మా. ఏదో నగా నట్రా అమ్మి స్టేషన్కి 4 డబ్బులు ఖర్చు పెట్టినందువల్ల పోలీసులు పెడత తీరిందన్నా. పెద్దోడిని స్కూల్కి పంపలేదా? వాడు లక్ష్మీ మిల్లుకి పనికి వెళ్తున్నాడన్నా. యా. ఏంటండి, ఏం కావాలి? ఒకడు ఇక్కడ పనిచేస్తున్నాడు, వాడిని కలుద్దామని వచ్చాను. పేరేంటి? ఏ ఊరోడు? ఎక్కడ పనిచేస్తున్నాడు? ఈ యూనిట్ లోనే పనిచేస్తున్నాడు. చిన్న పిల్లలు ఇక్కడ పని చేయొచ్చా? పర్మనెంట్ గా చేర్చుకో, టెంపరీగా చేర్చుకుంటాం, పంపించేస్తాం. అడుగు. అల్లా, ఒరే ఏమిట్రా ఈ ఘోరం? నీకా ఈ గతి? యా అల్లా. ఇదిగోమ్మా, తాగు. ఏం దిగులు పడుకో. మీ అమ్మ కూడా వచ్చిందిరా. రా. ఎలా ఉన్నావు? మొత్తానికి వీడిని ఎలాగో తీసుకొచ్చాను. కంపెనీకి వెళ్ళి చూస్తే మూటలు మస్తు నుంచున్నాడు. ఎరా, మన పిల్లలతో పాటు వాళ్ళని చదివిద్దామండి. ఏదో కృష్ణ దురదృష్టం ఇలా జరిగిపోయింది. సరే వద్దులే, వాడి గురించి మాట్లాడితే నీ కోపం వస్తుంది. చూడమ్మా, వీడు
ఇంకొంతకాలం చదివితే మంచి ఉద్యోగానికి వెళ్ళే అవకాశం ఉంది. ఆ? నేను పెద్ద ఉన్నవాణ్ణేం కాదు. నా శక్తి మేరకు ప్రతి నెల 1000-2000 అప్పుగా ఇస్తాను. వీడి చదువు పూర్తయ్యాక అప్పు తీర్చండి. ఏం బేగం? సరేనండి. చాలా థ్యాంక్స్ అన్న. అన్నాక ఈ మాత్రం చేయకపోతావా? హ, ఎరా బాల కార్మికుడా, ఆ? బాగా చదువుకుంటావా లేక మీ నాన్నలాగా పారిపోతావా? నేను బాగా చదువుతాను మావయ్య. చాలా సంతోషం రా. పైకొస్తావరా? వస్తా అన్నా. మంచిదమ్మా. അമ്മേ ഞാൻ സ്കൂളിൽ പോണില്ല. എനിക്ക് സ്കൂളിൽ പോകാൻ ഇഷ്ടമല്ല. വേറെ സ്കൂളിൽ ചേരണം. നിനക്കിപ്പോ ഇതിനെ വേറെ സ്കൂള്? എനിക്കിവിടെ ഇഷ്ടമല്ല. വേറെ സ്കൂളിൽ ചേരണം. രാപകൽ അന്ത്യത്തിൽ ഇവിടെ കിടന്ന് അധ്വാനിച്ചിട്ട് നിന്നെ പഠിക്കാൻ വിടുന്നത്. നീ എന്റെ പോലെ ആയാലും അടങ്ങുള്ളതാണോ? അമ്മയ്ക്കൊന്നും അറിയില്ല. ഞാൻ പോണില്ല. ആ ഫീസ് അടയ്ക്കാൻ പെട്ട പാടെ എനിക്കറിയാം. അവർക്ക് സ്കൂള് മാറണം പോലും. എടാ ഇന്നലെ അവൾക്ക് ഞാൻ മഞ്ജുവായി